కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని కలెక్టర్కి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి. తెలుగుదేశం పార్టీ నాయకులు వర్గాలుగా ఏర్పడి ఉచిత ఇసుకను దోచేస్తున్నారని ఆయన తెలిపారు. ఆలూరు నియోజకవర్గంలో ప్రజలకు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ఉచిత ఇసుక అని చెప్పి జీవో కూడా ఇచ్చారని, కానీ సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇసుక తీసుకెళ్తుంటే పోలీసులు జరిమానాలు వేస్తున్నారంటూ ప్రజలు తమ వద్దకొచ్చి గోడు వెళ్లబోసుకుంటున్నారని వెల్లడించారు ఎమ్మెల్యే విరూపాక్షి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఆలూరు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నాయకులు చేస్తున్న దోపిడీని జిల్లా కలెక్టర్కి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్ను కోరడం జరిగింది. ఈ అంశంపై మాట్లాడేందుకు ఎమ్మెల్యే ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఇంత దారుణంగా ఇసుకని దోచుకుంటున్నారు, చాలా అభివృద్ధి విషయంలో కూడా ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదంటారు? ప్రభుత్వం ఇప్పుడు ఈరోజు మేము మన కలెక్టర్ సార్ దగ్గరికి పోయి ఇచ్చినాము. ఎందుకంటే మొన్న ఆస్పర్ మండలంలోన ఈ వర్షాలకి కల్వర్టు మొత్తం డ్యామేజ్ అయ్యి కింద కూలిపోయింది. ఆ కూలిపోయిందే ఇప్పుడు ఈరోజు ఇమీడియట్లీ దాన్ని మీద యాక్షన్ తీసుకోవాలనే విధంగా మనం కలెక్టర్ సార్కి ఇచ్చినాము. మెయిన్ సమస్య ఏంటంటే ఇసుకేమో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారేమో ఇసుక ఫ్రీ అన్నాడు మా ఆలూరు కాన్స్టిట్యున్సీకి. మిగతానికి అంతా రాష్ట్రం అంతా ఎక్కడ జరుగుతుందేమో కదా, మా ఆలూరు కాన్స్టిట్యున్సీలో అయితే మాకు దొరుకుతుంది. ఎక్కడ వేదావతి నది ఉంది, అక్కడ నుంచి కొద్దిగా మాకు ఇసుక దొరుకుతుంది. అక్కడ ఆలూరు మండలము, ఇది ఒలగొంద మండలం, 2 మండలాల్లోన ఇసుక దొరికేది. అక్కడ ఇసుక దొరుకుతుంటే వీళ్ళేం ప్రభుత్వం ఏమో జీవో ఇది ఎక్కడుంది, అది వాళ్ళు మామూలు జీవో ఇచ్చినారు. ఫ్రీ థియేటర్లు అయితేనేమి ఎద్దుల బండ్లు కానీ ఈ థియేటర్లో ఫ్రీ ఇసుక అని చెప్పినారు, జీవోగాని ఇచ్చినారు. వాళ్ళు మైనింగ్ వాళ్ళు ఇచ్చిన జీవో అనేది. ఈ జీవో ప్రకారం అక్కడ ఎవరైనా ఇండ్లు సొంతం ఇండ్లు కట్టుకునే వాళ్ళకి కానీ అసలు థియేటర్లు పట్టుకుంటున్నారు. వాళ్ళకి ఫైన్లు వేసి వాళ్ళు ఫ్రీ ఇసుక తోలుకొని పోతుంటే ఫైన్లు వేసి దాదాపు 10,000 15,000 ఫైన్లు వేస్తున్నారు. అది ఎందుకో ఈ ఒక వర్గము ఈ టీడీపీ నాయకులు ఎవరికి చెప్తే వాళ్ళకి మాత్రమే ఇసుక, వాళ్ళ డబ్బులు ఎవరు ముట్టు చెప్తే వాళ్ళకే ఇస్తున్నారు. కాబట్టి అధికారులు అయితేనేమి పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఇద్దరు కలిసి ఈ 2 మండలాల్లోన ఖచ్చితంగా ఒక వర్గానికే కొమ్ము కాస్తూ డిపార్ట్మెంట్లో, ఎందుకంటే ప్రజలకి ఏదైనా కానీ చేయాలనే విధంగా ఇసుక అంటే ఫ్రీ అంటే అందరికి వర్తిస్తుంది, ఒకరికే కాదు, ఒకరికి కాదు, టీడీపీ వాళ్ళకే కాదు. అంటే ఇది టీడీపీ ఇన్ఛార్జే చెప్తున్నారు, కొంతమందికి మాత్రమైతే ఉచితంగా ఇస్తున్నారు. తమకు సంబంధించిన ట్రాక్టర్లు వెళ్ళినా కానీ సామాన్య ప్రజలు కూడా ఇసుక తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు, ఫైన్లు కూడా ఇస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ట్రాక్టర్లను కూడా సీజ్ చేస్తున్నారు. అంటే ఎందుకంటారు ఈ సిచ్యువేషన్? అది ఇప్పుడు వాళ్ళ కుమ్మలాటలో వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళనే మాకు ఇన్ఛార్జ్ దాదాపు 4 మంది 5 మంది ఇన్ఛార్జీలు అయ్యి వాళ్ళ ఇన్ఛార్జీలు నా జరగాలంటే అనే విధంగా ఈరోజు ఆ ఆలూరులో అసలు వాళ్ళు కుమ్మలాట చేసుకుంటా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళది నా జరగాలంటే నా జరగాలి, ఒక వర్గం నా జరగాలంటే ఇంకో వర్గం రేపు లేదు నేను అని వాళ్ళే థియేటర్ని సీజ్ చేపిస్తున్నారు. థియేటర్ని ప్రజలు చాలా ఇబ్బంది పెడుతూ వాళ్ళు అసలు డెవలప్మెంట్ గురించి మాట్లాడట్లేదు. మేము ఒకటే కోరేది, మీరు ఫ్రీ అన్నాక మీరు ప్రతి ఒక్కటి ఏదైనా దాని మీద ఫ్రీ ఇడిచిపెట్టాల్సిందే కోరుతున్నాము. మీరు ఇట్లే చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము మా ఆలూరులో కానీ పొలగొందులో కానీ ఖచ్చితంగా మేము మా రైతులతోన కూర్చొని ధర్నా చేసే విధంగా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్తున్నాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క కర్నూలు జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని చోట్ల రహదారులు కావచ్చు, ఈ యొక్క బ్రిడ్జిలు కావచ్చు కుంగిపోయిన పరిస్థితి కనపడుతుంది. చాలా మటుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఈ యొక్క ఉచిత ఇసుక పాలసీ అని చెప్పేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా అది ఏమాత్రం లేకుండా సామాన్య ప్రజలకు ఇసుక దొరకనియకుండా వారిపై కేసులు పెడుతున్నారు, వారిపై ఫైన్లు వేస్తున్నారు. వీటిని నియంత్రించాలంటూ ఆలూరు ఎమ్మెల్యే కోరుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.